అన్న అభిప్రాయం ప్రతి వాళ్ళు మనసులో హృదయంలో కలిగిందండి అయ్యారు. ఇప్పుడు వైఎస్ఆర్కి వేసినా కానీ ఏమీ లేదు మనకని ఇప్పుడు జ్ఞానోదయం తెలుసుకున్నారండి వాళ్ళు ప్రజలండి. అవును, ఇంకొక ఎక్కడికో 100కో 1 ఎవరో 10 మంది అలాగ ఉన్నా కానీ మొత్తం 90 మంది కూడా మనకే మన పార్టీకే ఇప్పుడు పగ్గం కట్టారండి. ఎందుకంటే మళ్ళీ ట్రిప్ కూడా చంద్రబాబు గారు వస్తేనే కానీ పనులు జరగవు మనకి. అక్కడ ప్రాజెక్టు ఉండదు, ఇక్కడ అమరావతిలోని ఏమి ఉండదు. 5 సంవత్సరాలు చూసామని ఒక అభిప్రాయానికి వచ్చారండి. ఇప్పుడు ఇంకొక పని కూడా చేస్తున్నాను నేను. అయ్యా, నేను ఇచ్చే సహాయం ఇవ్వడం, కేంద్రం ఇచ్చే సహాయం కూడా తీసుకోవడం, రెండూ కాకుండా ప్రైవేట్ వ్యక్తులు సమాజం వల్ల పైకి వచ్చారు కొంతమంది. వాళ్ళు మీలాంటి కుటుంబాన్ని దత్తత తీసుకొని వాళ్ళు కూడా 10 రూపాయలు ఖర్చు పెట్టి మీకు సానుకూలంగా సూచనలు అవన్నీ చేస్తూ మీరు పైకి రావడం. ఉదాహరణ నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు చెప్పులు కుడతావు, బాస్కెట్స్ అన్ని అమ్ముతావు, నీకు కాస్త కొస్త దినాన్ని 4 గంటలు పని చేస్తావు, ఆరోగ్యం బాగాలేకపోయినా. అటువంటిప్పుడు వాళ్ళు కూడా వచ్చి కొంచెం ఆర్థిక సహాయం చేసి నీకు ఆలోచనలు ఇస్తే నీకేమైనా జీవితంలో ఇంకొంచెం మెరుగవుతుందా? నేను ఇచ్చేది కాకుండా అవుతుందండి అయ్యారు, అవుతుందండి. ఎట్లా ఉపయోగించుకుంటా అలాంటి వాళ్ళు వస్తే మీ దగ్గరికి? ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చారనుకోండి సార్, చూస్తున్న అధిక పరిస్థితులు చూసి ఏదో ఒక 150 వాళ్ళ చేతిలో పెట్టి వెళ్తూ ఉంటారండి. అట్లా కాకుండా నేననేది ఏంటంటే, ఒక వ్యక్తి వచ్చి నీకు సహాయం చేయడానికి, మొత్తం మీ కుటుంబానికే సహాయం చేయడానికి ఆ విధంగా నేను ఆలోచిస్తున్నా. ఒక ఆలోచన, ఇప్పుడు ఆర్థికంగా పైన ఉన్నారనుకో ఒక 10 మంది, కింద ఉన్నారనుకోండి ఇలాంటి వాళ్ళు ఒక 20 మందిని దత్తత తీసుకోవాలి. ఒకరు కానీ ఒకరు ఎక్కువ కానీ, ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఉంటాడు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, అలాంటి వాళ్ళు ఒక 100 కుటుంబాలను దత్తత తీసుకుని వాళ్ళు పైకి తీసుకురావాలి. తీసుకొస్తే చాలా బాగుంటుందండి అయ్యారు, చాలా బాగుంటుందండి. అలాగైతే కొంత చాలా అభివృద్ధి పొందుతారండి, లేని వాళ్ళు బాగుంటారండి. అదే దానికే నేను ఆలోచించేది అంటే, అది ప్రత్యేకంగా ఆలోచిస్తాను. వస్తే ఇప్పుడు నేను వచ్చి నీకు ఒకసారి సహాయం చేయగలుగుతాను, ఒక కుటుంబానికి సహాయం చేయగలుగుతాను. ఒక అన్ని కుటుంబాలు బాగుపడాలంటే అలాంటి ఆలోచన విధానంలో మార్పు వచ్చింది అనుకోండి, స్ఫూర్తి వచ్చింది అనుకోండి, బాగుంటుందండి. అజ్మని మార్పు వచ్చినప్పుడు ఇంకా చాలా డెవలప్ అవుతుందండి మన. అది మార్పు రావాలండి, ప్రతి ఒక్కరి దగ్గర రావాలండి అది. ఎందుకంటే డబ్బులు అనేటివి కొంతమందికి అవసరం లేదు, అందరికి మనిషిగా చూడాలి. అదండి ముందు ముఖ్యంగా అది చూడాలండి. మనిషిని మనిషిలాగా చూసినప్పుడే సమాజం బాగుంటుందండి. అది చూడకుండా ఉంటే ఇంకా అలాగ అట్టడుగునే అయిపోతుందండి. మీరు ఎక్కడ ఉంటారు, డబ్బులు సంపాదించే వాళ్ళు 1000 కోట్లు సంపాదిస్తున్నాడు, వాడు తినేది ఏం లేదు, మీరు తినడానికి ఏమి ఉండదు. అదండి.